దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. దేవుని బిడ్డలారా, మనము ఈ రోజున ప్రకటన గ్రంథ పుస్తకంలో 3వ సంఘమును గురించిన వివరాలు మనం ధ్యానించబోతున్నాం. సో మరొకసారి ఈ బైబిల్ స్టడీకి మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే 3వ సంఘం పేరు బెర్గాము సంఘం. బైబిల్లో ప్రకటన గ్రంథం, మీరు బైబిల్, నోట్బుక్, పెన్ ఇవన్నీ తీసుకొని పెట్టుకోవాలి. ఒకవేళ ఈ కార్యక్రమమును చూడాలని ఇంకా ఎక్కువ మంది ఆశపడి ఉంటే మీరు వారికి మన ఛానల్ గురించి వారికి మీరు చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్ మీకు స్క్రీన్లో వస్తుంది, మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేయాలని మనం చేస్తున్నాం. మీకు బాగా పరిచయమైన క్రైస్తవ విశ్వాసులకు మరి ఈ ఛానల్ను మీరు పరిచయం చేయండి. ఓకే, మన బైబిల్లో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం నుండి 17వ వచనం వరకు బెర్గాములోనున్న సంఘపు దూతకు ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తుడైన యోహాను ద్వారా కొన్ని విషయాలు దేవుడు చెప్తున్నాడు. మనం గడిచిన క్లాస్లో ఎఫెసు సంఘముల గురించి ధ్యానించాం. ఎఫెసు సంఘముల గురించి దేవుడు ఎక్కువగా పొగిడాడు, ప్రశంసలు కురిపించాడు. కానీ ఒక్క విషయంలో దేవుడు తప్పుపట్టాడు. ఆదిమ ప్రేమను నువ్వు కోల్పోయావని. 2వ సంఘము సుమర్ణ సంఘం. ఈ సంఘమును గురించి దేవునికి చాలా సంతోషం. ఆ సంఘము యొక్క క్రియలు కానీ, వారు దేవుని కోసం అమితమైన ప్రేమను చూపడం కానీ, బోలము శ్వాసనగా ఉన్న సంఘం. ఆ సంఘ కాలంలోనే యేసు ప్రభు శిష్యులు అనేక మంది యేసుక్రీస్తు కోసం హతసాక్షిగా మరణించారు. అమరుల సంఘం, విశ్వాస వీరులు క్రీస్తు యేసులో నిద్రించిన సంఘం. వారు రక్తము చిందించారు కాబట్టి ఈరోజు సంఘము ఇంత స్థిరంగా, దృఢంగా, బలంగా నిలవడానికి కారణం సుమిర్నా సంఘములలో అనేక మంది ప్రాణ త్యాగం చేశారు. అందుకని నేను ఇప్పుడు ఎవరు త్యాగం చేయలేదు నేను చెప్పట్లేదు. అక్కడక్కడ ప్రభు కోసం త్యాగం చేసే వాళ్ళు అన్ని సంఘ కాలంలో ఉన్నారు. కానీ ఎక్కువగా సుమర్ణ సంఘ కాలంలోనే దేవుని కొరకు మరణించిన వారు అధికముగా ఉన్నారు. కానీ ఆ సుమర్ణ సంఘముల గురించి దేవుడు ఎలాంటి కంప్లైంట్ చెప్పలేదు. యేసు ప్రభు ఆ సంఘమును తప్పుపట్టడం లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, 3వ సంఘంలోనికి మనం పోదాం. ప్రభు ఏమన్నాడు? బెర్గాము సంఘం. మొదట వాక్యం చదువుదాం. బెర్గాము సంఘం గురించి బైబిల్లో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం మనం చదువుకుందాం. బెర్గాములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము: వాడి అయిన 2 అంచుల గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏవనగా. దేవుని బిడ్డలారా, మొదట బెర్గాములో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయము. సంఘపు దూత అంటే మనకు తెలుసు, సేవకులు, పరిచారకులు, అపోస్తులు, ప్రవక్తలు. ఆ సంఘ కాలంలో ఉన్న దేవుని కోసం పరిచర్య చేస్తున్న దైవజనులను చూపిస్తుంది. బెర్గాము, ఈ బెర్గాము మనం బైబిల్లో చూస్తే ఈ బెర్గాము సంఘ కాలం క్రీస్తు శకము 314 నుంచి క్రీస్తు శకము 590 సంవత్సరం వరకు. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. దానిని పట్టుకొని మనం వివాదించకూడదు. కొందరు 800 అంటారు, కొందరు 600 అంటారు. ఎట్లా చెప్పుకున్నా మనకి ఇబ్బందే లేదు. కానీ బెర్గాము సంఘ కాలం క్రీస్తు శకము 314 నుంచి 590 సంవత్సరం వరకు ఉన్నది. ఈ సంఘ కాలంలోనే చాలా ప్రాముఖ్యము.
ఏమో ఒక ప్రత్యేకమైన కార్యాలు ఈ పీరియడ్లోనే సంఘము లోకానుసారంగా వెళ్ళిపోయింది. బెర్గామోస్ సంఘ కాలంలోనే సంఘములో ఉన్న విశ్వాసులు, శిష్యులు, యేసుప్రభును నమ్ముకున్న భక్తులు లోకానుసారంగా వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, ఈ బెర్గామోస్ సంఘానికి ఒక పేరు ఉంది, ది కాంప్రమైజింగ్ చర్చ్. ఈ సంఘానికి పేరు ఏమిటి? కాంప్రమైజింగ్ చర్చ్. దీన్ని తెలుగులో చెప్పాలంటే రాజీపడిన సంఘము, లోకరీతిగా కలిసిపోయిన, కాంప్రమైజింగ్, లోకముతో పాటు కాంప్రమైజింగ్. ఇంగ్లీష్లో కాంప్రమైజింగ్ అంటాం కదా, ఎవరితో కాంప్రమైజింగ్ అవ్వద్దండి, ఎవరితో సంబంధం కలవద్దండి, ఎవరితో ఐక్యత చేయవద్దండి. దట్స్ నో కాంప్రమైజ్. కానీ బెర్గాము సంఘము అంటే బెర్గాము సంఘ కాలంలో ఉన్న క్రైస్తవ సహవాసం ఈ లోకముతో పాటు సంబంధం కలిగి లోకముతో పాటు కలిసిపోయింది. సో అందుకని బెర్గామోస్ అంటే అర్థం ఏమిటంటే వివాహమైన స్త్రీ, వివాహమైన స్త్రీ అని అర్థం. ఇన్ ఇంగ్లీష్ మ్యారేజ్, వివాహము. అంటే కొత్త నిబంధన సంఘము, యేసు ప్రభు కొత్త నిబంధన సంఘముల గురించి ఏమంటున్నాడు? 2 కొరింథీ 11వ అధ్యాయం 2వ వచనంలో మీరు ఒకసారి బైబిల్లో తీసి చదవండి, మనకు తెలిసిన వాక్యమే. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతాను. క్రీస్తు నందున్న సారీ 11వ అధ్యాయం, నేను 12 చెప్పాను కదా, క్షమించండి. 11వ అధ్యాయం 2వ వచనం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానం చేసి తిని. కొత్త నిబంధన సంఘము పవిత్రురాలైన కన్యక. బైబిల్ క్లియర్గా చెప్తుంది, కొత్త నిబంధన సంఘం యేసుక్రీస్తుకు ఏం కావాలి? పవిత్రురాలైన కన్యక. అలా పవిత్రురాలైన కన్యకగా ఉన్న ఎఫెసీ సంఘము, స్మిర్నా సంఘము, ఇప్పుడు బెర్గామో సంఘము ఆ పవిత్రురాలైన కన్యక అనే ఆ స్టేటస్ను, ఆ అంతస్తును వదిలి ఆ సంఘము అంటే ఆ సంఘము నేను చెప్పేది ఆ సంఘ కాలంలో ఉన్న క్రైస్తవులు, విశ్వాసులు, శిష్యులు, వాళ్ళు లోకముతో పాటు ఏమైపోయినారు? సంబంధం కలిగి ఉండిపోయారు. క్రీస్తు అనే ఒక్క పురుషునికి నియమింపబడిన సంఘం కదా, పవిత్రురాలైన కన్యక కదా. ఒక కన్యక అంటే పవిత్రత ఆమెకు ప్రాముఖ్యం. పవిత్రత లేని కన్యక శీలం కోల్పోయిన స్త్రీ. కాబట్టి కన్యకకు ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణం ఏమిటంటే వర్జినిటీ, పవిత్రత. కాబట్టి బెర్గాము సంఘ కాలములో ఉన్న క్రైస్తవ సామ్రాజ్యము ఏమైపోయింది? కన్యక అనే స్థానాన్ని కోల్పోయి వివాహం చేసుకునింది. ఎవరితో వివాహం చేసుకునింది? లోకముతో పాటు వివాహం చేసుకునింది. క్రీస్తు అన్న ఒక్క పురుషుని పట్ల ఉన్న ఆ యొక్క ఆశను ఈ సంఘము విడిచిపెట్టింది. ఈ సంఘ కాలంలోనే యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తూ విశ్వాసములలో ఉండవలసిన క్రైస్తవ విశ్వాసులు ఈ సంఘ కాలంలోనే ఏం చేశారు? ప్రపంచమును, గవర్నమెంట్ను, ఈ ప్రపంచాన్ని, ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వంలో ఉన్న రాజులను, అధికారులను, వీళ్ళందరినీ నమస్కరించి వారితో కూడా సంబంధం కలిగిపోయింది. అంటే కొత్త నిబంధన సంఘము బెర్గాము సంఘ కాలంలో అన్యులతో కూడా కాంప్రమైజింగ్,
రాజీ పడిపోయింది. కాబట్టి దేవునికి విరోధముగా ఆ సంఘం పోయింది. ఇక్కడనే సంఘము త్రోవ తప్పిపోయింది. మీకు అర్థమైందండి? నేను చెప్పేది హిస్టరీలో. యెరూషలేములో స్టార్ట్ అయిన సంఘం 120 మందితో స్టార్ట్ అయిన సంఘము యెరూషలేము నుండి యూదేయ, సమరియా, తరువాత భూదిగంతముల వరకు ఇలా సంఘం వ్యాపించబడింది కదా. అలా వ్యాపించబడిన ఆ సంఘము క్రీస్తు శకము 314 నుంచి క్రీస్తు శకము 590 సంవత్సరం కాలంలో సంఘం ఏమైపోయిందంటే రాజీ పడిపోయింది. అంటే ఈ లోకముతో పాటు సంఘము వెళ్ళిపోయింది. దానికి కారణం ఏమిటి? ప్రభువు పట్ల ప్రేమ లేవు, లేదా విసుగు. వారు ఏదో ఆశించారు, యేసుక్రీస్తు పట్ల ఏదో ఆశించారు. కాబట్టి వారు నిజమైన విశ్వాసం నడవడానికి వీలు పడలే వారికి. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? ఆ సంఘ కాలంలోనే గవర్నమెంట్ను ప్రభుత్వంలో అది ఉన్నతమైన స్థానములలో కూర్చున్న అధికారులను, రాజులను సంఘము ఆరాధన చేయడానికి ప్రారంభమైంది. ఈ సమయంలోనే సంఘములో దేవునికి కోపమును తెప్పించే భయంకరమైన పాపమైన విగ్రహ ఆరాధనను విశ్వాసులు చేయడానికి ప్రారంభించారు. చూడండి దేవుని బిడ్డలారా, మీలో కొందరు దేవునికి ఇవ్వవలసిన స్థానమున మీరు ఒకవేళ సినిమా యాక్టరో, రాజకీయ నాయకులను, లేదా పలానా గవర్నమెంట్ను, లేదైనా ఒక స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళకు అధికముగా మీ ప్రాధాన్యత ఇచ్చేటప్పుడు మీరు యేసుక్రీస్తును ప్రేమించే ఆ స్థానములలో మీరు వారిని పెడుతున్నారు. అది తప్పు కదా దేవుని బిడ్డలారా, అది మనము చేయకూడదు కదా. కాబట్టి బెర్గాము సంఘము ఆ విషయములలో పవిత్రతను కోల్పోయింది. ఆ సంఘంలో ఉన్న విశ్వాసులు విగ్రహ ఆరాధనకు అలవాటైపోయారు. ఎట్లా అలవాటైపోయారు? బెర్గాము పట్టణంలో ఉన్న జనుల యొక్క మెంటాలిటీ, వారు వస్తువులను ఆరాధిస్తారు. బెర్గాము పట్టణంలో పామును, జీవము కలిగిన పామును, అంటే ప్రాణంతో ఉన్న పామును నమస్కరిస్తారు దేవుడుగా. కొంతమంది రాజులను వాళ్ళు నమస్కరిస్తారు, వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తారు. ఇవన్నీ దేవునికి విరోధమైన పాపం. దేవుని బిడ్డలారా, ఇంతవరకు సహవాసములలో అలా రాలేదు. మీరు ఎఫెసు సంఘ కాలంలో చూడండి, తర్వాత సుమిర్నా సంఘ కాలంలో చూడండి, విగ్రహారాధన చేశారని దేవుడు ఏదైనా కంప్లైంట్ చెప్పారా? లేవు కదా. బెర్గాము సంఘ కాలంలోనే విగ్రహ ఆరాధన సంఘంలోనికి ప్రవేశించింది. అంటే పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయును. రాంగ్ డాక్ట్రిన్, తప్పుడు ఉపదేశం బెర్గాము సంఘ లోపలికి ప్రవేశించింది. సో కాబట్టి దేవుడు తన గురించి ఏమంటున్నాడంటే రెండంచుల ఖడ్గం. దేవుడు అంటున్నాడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో, మీరు చూడండి ఒకసారి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, వాడి అయిన రెండంచుల గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు. ఎవరది వాడికి గల రెండంచుల గల ఖడ్గము? యేసుక్రీస్తు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో రెండంచు గల ఖడ్గము దేవుని వాక్యం అని రాయబడింది. దేవుని వాక్యము రెండంచుల ఖడ్గము, వాడిగలదే. రెండు సైడ్లో కూడా షార్ప్ ఎడ్జెస్ ఉంటుంది. దేవుని వాక్యానికి ఆ శక్తి ఉంది. కాబట్టి యేసుక్రీస్తు తన్ను ప్రజెంట్ చేసుకుంటున్నాడు, బెర్గాము సంఘానికి తను కనబరుచుకుంటున్నాడు. ఎట్లా కనబరుచుకుంటున్నాడు? వాడి అయిన, అక్కడ
అక్కడ చెప్తున్నాడు, వాడి అయిన రెండంచుల గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏవనగా. సో అంచేత విగ్రహ ఆరాధన బెర్గాము సంఘములలో ప్రవేశించింది. అందుకే ఈ సంఘానికి పేరు ఏమిటి? కాంప్రమైజింగ్ చర్చ్. కాంప్రమైజింగ్ అంటే ప్రపంచంతో కూడా కాంప్రమైజింగ్, రాజుపడుతున్న సంఘం. మనం ఈరోజు అన్యుల అలవాటుతో రాజుపడలేదా? ఇప్పుడు మనం అన్యజనుల అలవాట్లు మనం చేయట్లేదా? చేస్తున్నాం కదా. అన్యజనుల యొక్క మర్యాద మనం పాటించట్లేదా? చేస్తున్నాం కదా. మనం కూడా దినాలను చూస్తున్నాం, టైంను చూస్తున్నాం, ముహూర్తాలు చూస్తున్నాం. ఎంత క్రైస్తవ విశ్వాసంలో ఉన్నా పత్రిక కొట్టేటప్పుడు ముహూర్తమును మనం ప్రింటింగ్ చేస్తున్నాం కదా. అది అన్యజనుల అలవాటే కదా. దేవుడి బిడ్డలారా, ఇవన్నీ మనము అన్యులతో కూడా సంబంధం పెట్టుకోవడం వలన మనము క్రీస్తు యేసును వదిలి మనము అన్యుల ఆచారములలోనికి వెళ్ళిపోతున్నాం, కాంప్రమైజ్ అవుతున్నాం. దేవుడికి అది ఇష్టం లేదు. బెర్గాము సంఘమును దేవుడు మెచ్చుకోవడం లేదు. అవును దేవుని బిడ్డలారా, బెర్గాము సంఘము విగ్రహ ఆరాధనలో పడిపోయింది. ఈ బెర్గాము సంఘ కాలంలోనే కాన్స్టంటైన్ అనే రోమా చక్రవర్తి, కాన్స్టంటైన్ ఆ రోమా చక్రవర్తిని దేవుడుగా భావించి అతనికి మర్యాద ఇచ్చారు క్రైస్తవులు, విశ్వాసులు. మరి అతడు క్రైస్తవులకు మేలు చేస్తానని చెప్పి అతడు ప్రారంభించాడు పండుగలు. క్రిస్మస్ పండుగ, శుభ శుక్రవారం, ఈస్టర్ పండుగ, క్రిస్మస్ పండుగ, ఇలాంటి కొన్ని పండుగలు ప్రారంభమైన సంఘకాలమే బెర్గాము సంఘకాలం. అంటే అన్ని వ్యభిచార సంబంధమైన అలవాట్లన్నీ సంఘం నేర్చుకునింది. ఇది వాస్తవం. ఈ రోజున అనేక మంది సేవకులు ఈ విషయాలను చెప్పడం లేదు. చెప్తే విశ్వాసులను కోల్పోతామని చెప్పి వాళ్ళు మౌనంగా ఉన్నారు. ఇదే వాస్తవం. ఎవరు కూడా ఈ రోజున ఇది తప్పుని చెప్పడం లేదు. ఒకవేళ చెప్పిన వాళ్ళు వేరే వేరే సంఘానికి వెళ్ళిపోతారు, వేరే సంఘ ఉపదేశంకి వెళ్ళిపోతారు. మనకు పండుగలు లేవని మీరు చెప్పండి విశ్వాసులతో. ఏ సేవకుడైనా మనకు క్రైస్తవులకు పండుగలు లేవు అని చెప్పండి. యూదులకు 7 పండుగలు ఉన్నాయి, అది వేరు. క్రైస్తవులకు పండుగలు ఉందా బైబిల్లో? చెప్పండి. బైబిల్లో కొత్త నిబంధన గ్రంథములలో అపోస్తలులు, ఆయన శిష్యులు, ఆదిమ సంఘము సెలబ్రేషన్ చేసినారా? లేవు. ఈరోజు ఎవరు నోరు తెరవడం లేదు, ధైర్యంగా చెప్పడం లేదు. కారణం ఏమిటంటే విశ్వాసులు అన్య జనుల యొక్క అలవాటులకు, వాళ్ళ పారంపర్యములకు, మర్యాదకు లొంగిపోయిపోయింది. అందుకే దేవుడు బెర్గాము సంఘమును ఖండిస్తున్నాడు. సో అందుకే ఈ సంఘము కాంప్రమైజింగ్ చర్చ్, వివాహము అయిన దానవు అని అర్థం. బెర్గాము అంటే వివాహం చెయ్యబడిన స్త్రీ. ఇంకా వివాహం అయిపోతే ఇంకా కన్యక స్టేటస్ పోతుంది కదా. కొత్త నిబంధన సంఘము పెళ్లి కాకుండా కన్యకగా ఉండాలి. ఒక్కడే పురుషునికి అవసరం, నియమింపబడిన స్త్రీ. అదే ఉన్నతమైన స్టేటస్. అదే న్యూ టెస్టమెంట్ చర్చ్ యొక్క యోగ్యత, అర్హత. సో కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మీరు మర్చిపోకూడదు. అది మాత్రం కాదు, విగ్రహ ఆరాధన లోపలికి వచ్చేసింది. ఈ విగ్రహ ఆరాధన లోపలికి రావడం వలన విగ్రహ ఆరాధన వ్యభిచారమునకు, వేశ్యతనమునకు దారితీస్తుంది. ఎక్కడ విగ్రహ ఆరాధన ఉంటుందో అక్కడ వ్యభిచారం ఉంటుంది, వేశ్యతనం ఉంటుంది. కాబట్టి 2 కార్యాలు, ఒకటి ఐడల్ వర్షిప్, ఇంకొకటి అడల్టరీ అండ్ ఫార్నికేషన్. అడల్టరీ మీన్స్ వ్యభిచారము చేసే పాపం. ఫార్నికేషన్ మీన్స్ వేశ్యతన, పెళ్లికి ముందు చేసే లైంగిక పాపం. ఈ 2 పాపమును ప్లస్ విగ్రహ ఆరాధన, ఇవి దేవుడికి అసహ్యమైన కార్యం.
ఈ పాపము చేసింది బెర్గాము సంఘం. దాని వెనకాల మనం చదువుతాం. సో దానికి ముందు దేవుని బిడ్డలారా మరొక విషయం మనం గమనించాలి. బెర్గాము పట్టణం గురించి మనం కొద్దిగా ధ్యానం చేద్దాం. ఎఫెసు పట్టణాన్ని గురించి మనం చూసాం. సుమిర్నా పట్టణాన్ని గురించి చూసాం. ఇప్పుడు మనం బెర్గాము పట్టణాన్ని గురించి మనం చూద్దాం. సో బెర్గాము సిటీ అది ఒక పెద్ద నగరం. దాదాపు సుమిర్నా పట్టణము నుండి 60 మైళ్ళ దూరంలో ఉండే ఒక సిటీయే బెర్గామో సిటీ. 60 మైల్స్. ఇప్పుడు మనమంతా కిలోమీటర్, మీటర్ అట్లా వచ్చేసినాం. మనం మైల్స్ ఓల్డ్ మెషర్మెంట్. సో కాబట్టి మైల్స్ అంటే కిలోమీటర్ కన్నా ఎక్కువ. సో 60 మైళ్ళ డిస్టెన్స్లో ఉంది. అది మాత్రం కాదు, ఏషియన్ బీచ్, ఆ ఏషియన్ సముద్రం ఓరం నుంచి 10 మైళ్ళ దూరంలో ఉండేదే బెర్గాము నగరం. అంటే బీచ్కి బెర్గాము పట్టణానికి జస్ట్ 10 మైల్స్ డిస్టెన్స్ అంతే. ఆల్మోస్ట్ సముద్రం దగ్గరనే ఉంది. మీరు వరల్డ్ మ్యాప్లో మీరు చూసినట్లయితే మిడిల్ ఈస్ట్ కంట్రీలో ఆ ప్రాంతంలో మీరు చూసినట్లయితే బెర్గామో సిటీస్ ఇప్పుడు ఉన్న ప్రాంతంలో మీరు చూడొచ్చు. మీరు ఇప్పుడు మనకంతా శాటిలైట్లో ఈజీగా మనకు కనబడుతుంది. ఈ బెర్గామో సిటీ ఉంది కదా, ఈ పట్టణానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటంటే ఇది పొలిటికల్ అండ్ క్యాపిటల్ సిటీ. ఇది అప్పట్లోనే రాజకీయంగా బాగా ఫేమస్ అయినటువంటి ఒక పట్టణం. పాలిటిక్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్న పట్టణం. మనం కూడా చూస్తున్నాం కదా, పలానా ఊరు, పలానా విలేజ్, ఈ ఊరిలో పాలిటిక్స్ ఎక్కువ, ఈ విలేజ్లో పాలిటిక్స్ ఎక్కువ, రాజకీయాలు ఎక్కువ. రాజకీయం అనేది గవర్నమెంట్కి సంబంధించిన పాలిటిక్స్. ఇంకొకటి పాలిటిక్స్ని వేరే విధంగా కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. సో మాదిరిగా బెర్గామో సిటీ ఇస్ అ పొలిటికల్ అండ్ క్యాపిటల్ సిటీ. అది ఒక రాజధానిగా నిలిచిన ఒక పట్టణం. ఫస్ట్ టైం ఈ బెర్గామో పట్టణంలోనే 2 లక్షలకు అధికమైన గ్రంథాలు ఉన్న ఒక లైబ్రరీ అక్కడనే ఉంది. మళ్ళీ చెప్తాను, బెర్గామో సిటీలో ఒక పెద్ద లైబ్రరీ ఉంది. పుస్తక ఆలయాలు, మనం లైబ్రరీ అంటాం కదా, ఆ లైబ్రరీలో దాదాపు 2 లక్షల గ్రంథాలు ఆ లైబ్రరీలో ఉందంటే మీరు ఊహించండి. దాదాపు క్రీస్తు శకము మనం చూస్తున్నాం 300 నుంచి 500 ఆ పీరియడ్లో ఆ బెర్గామో పట్టణంలో ఉన్న ప్రజలు బాగా చదువుకున్న వారు అని దీనిని బట్టి మనకు అర్థమవుతుంది. దేవుడి బిడ్డలారా, మీకు అర్థమవుతుందా? లైబ్రరీ ఒక విలేజ్లో ఉంది అంటే ఆ విలేజ్లో ఉండేవారంతా చదువుకున్న వారని దాన్ని బట్టి అర్థం కదా. ఎడ్యుకేషన్ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఎక్కువగా ఉన్న పట్టణము బాగా చదువుకున్న పట్టణం. ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూసినట్లయితే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, కాల్కట్టా, ముంబై, కొన్ని సిటీస్ అన్ని మనం చూసేటప్పుడు అక్కడంతా ఎడ్యుకేషన్ లిటరసీ ఎక్కువ ఉంటుంది. ఆ మాదిరిగా బెర్గామో పట్టణం ఆ రోజుల్లో ఒక పెద్ద లైబ్రరీ ఉన్న పట్టణం కాబట్టి చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు. కాబట్టి ఇంటెలిజెంట్ పీపుల్ బెర్గామో పట్టణంలో నివసిస్తున్నారని మీరు గ్రహించాలి. చదువులేని పామరులు ఉన్న పట్టణం కాదు అది. దేవుడి బిడ్డలారా, కంపేర్ టు ఎఫెసియన్స్, సుమిర్నా పట్టణం కానీ ఎఫెసు పట్టణం కానీ ఆ 2 పట్టణం కన్నా ఈ పట్టణంలో హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్న ఒక పట్టణమే బెర్గామో పట్టణం. అది మాత్రం కాదు, ఆ పట్టణములలో హ్యూమన్ వర్షిప్ ఎక్కువ ఉంటుంది. మనుషులను ఆరాధించే ఒక పారంపర్యం ఉన్న ఒక పట్టణం. ఇప్పుడు చూడండి, మన ఊరిలో కూడా ఇప్పుడు నేను కూర్చున్నాను, ఎవరో ఒకరు వచ్చి నా కాళ్ళు ఉన్నట్ల తగిలినాను అనుకోండి, వారి శరీరంలో వారి కాళ్ళు నా కాళ్ళ మీద తగిలితే
ఎక్స్క్యూజ్ మీ, మనం ఏం చేస్తున్నామంటే వెంటనే వాళ్ళని నమస్కరిస్తాం. మనకు తెలియకుండా ఎవరినో ఒకరిని అట్లా తాకినాం అనుకోండి, ఒకసారి అండి అని అంటాం కదా. ఇది ఎక్కడి నుంచి వచ్చి అలవాటు? మన యొక్క పూర్వీకంలో నుండి మన సంస్కారం. బెర్గామోస్ పట్టణంలో బెర్గామోస్ పట్టణంలో ఉన్న జనులు మనుషులను ఆరాధించే వాళ్ళుగా ఉన్నారు. హ్యూమన్ వర్షిప్ ఎక్కువ ఉండేది. అది మాత్రం కాదు, అలాంటి ఒక హ్యూమన్ వర్షిప్ అధికముగా ఉన్న ఆ దీంట్లోనే అంతిప అనే ఒక శిష్యుడు, యేసు ప్రభువును నమ్ముకున్న యాంటిపస్ ఒక శిష్యుడు, యేసుక్రీస్తు కోసం కాల్చబడిన నూనె పోసి, బాగా ఒక పెనుములో నూనె పోసి కాల్చబడిన దాంట్లో సజీవంగా దాంట్లో మరణించినటువంటి ఒక వ్యక్తి, క్రీస్తు కోసం ఉన్నతమైన నిజమైన సాక్ష్యముగా నిలిచిన వాడే యాంటిపాస్. అది మాత్రం కాదు దేవుని బిడ్డలారా, యేసుప్రభు చెప్తున్నాడు సాతానుని నరహంతకుడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనములలో సాతానుని గురించి యేసుప్రభు అంటున్నాడు, వాడు నరహంతకుడు, ఆది నుండి వాడు నరహంతకుడై. కానీ బెర్గాము సంఘములలో యేసుక్రీస్తు కోసం నిజమైన సాక్షిగా అంతిప అనేవాడు ప్రభు కోసం ప్రాణత్యాగం చేశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. బెర్గాము సంఘ కాలంలో కూడా యేసు ప్రభు కోసం నిజమైన విశ్వాస భక్తులు ఉన్నారు. మనం మర్చిపోకూడదు, నిజమైన వాళ్ళు ఉన్నారు. ఈ బెర్గాము సంఘ కాలంలోనే ఆ పట్టణంలో ఉన్న ప్రజలు వస్తువులను ఆరాధించారు. నేను ఇంతకు చెప్పాను, సర్పమును ఆరాధించారు, మనుషులను ఆరాధించారు. కాబట్టి సాతానుడు బెర్గాము పట్టణాన్ని తనకు కేంద్రముగా పెట్టుకొని తాత్కాలికంగా, సాతాను యొక్క కేంద్రము బబులోను, వాడు పుట్టి పెరిగినదంతా బబులోను. రాబోయే ప్రకటన గ్రంథంలో మనము 16-17వ అధ్యాయంలో చూస్తూ ఉంటే బబులోనే వాడికి కేంద్రము. కానీ తాత్కాలికంగా అతడు కేంద్రమును బెర్గాము సిటీలో అతని యొక్క నివాస స్థలమును ఉంచాడని బైబిల్లో క్లియర్గా రాయబడింది. సో కాబట్టి దేవుడి బిడ్డలారా, సాతానుడు తన కేంద్రమును అక్కడ ఉంచినాడంటే సాతానుకు సంబంధమైన అన్ని క్రియలు ఆ పట్టణంలో ఉన్నాయని మీరు గ్రహించాలి. బెర్గాము పట్టణం యేసుప్రభు సంఘానికి అనుకూలమైన పట్టణం కాదు. ఈరోజు మనము కూడా విగ్రహ ఆరాధన నిండి ఉన్న ఊరిలోనే, దేశంలోనే దేవుడు మనలను సాక్షులుగా నిలబెట్టాడు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మాత్రం కాదు, మొట్టమొదట చర్మపు కాగితమును ఇక్కడనే తయారు చేశారు. ఫస్ట్ టైం చర్మపు కాగితములను. ఇప్పుడు మనం పేపర్లో మనం రాస్తూ ఉన్నాం, ఈ మరి పేపర్లో మనం రాస్తూ ఉన్నాం. కానీ ఫస్ట్ టైం బెర్గాము సంఘ కాలంలోనే పార్చ్మెంట్ అంటే తోలుతో చేయబడిన కాగితం, దాంట్లో రాస్తారు. బైబిల్ అంతా అలా రాయబడి ఈ మాదిరిగా చుట్టబడి ఉంటుంది, పార్చ్మెంట్ అంటారు. అది ఫస్ట్ టైం యూజ్ చేసింది బెర్గాము సంఘ కాలం. అది మాత్రం కాదు, జియాస్ అనే ఒక బలిపీఠమును అక్కడ ఉంది, ఫేమస్. జియాస్ అనేటువంటి ఒక బలిపీఠం అక్కడ ఉంది. సో దేవుని బిడ్డలారా, బెర్గామోస్ పట్టణము సాతానికి కేంద్రముగా ఉన్న ఒక పట్టణం. సాతానుడు లాడ్జింగ్ ప్లేస్ బెర్గాము. కానీ సాతాను స్థలములో బెర్గాము సంఘము నిలబడాలంటే ఎంత త్యాగపూరితంగా ఆ సంఘము నడవాలనో, క్రియలు చేయాలనో మీరే గమనించండి. దేవుని బిడ్డలారా, మనము బెర్గాము సంఘమును గురించి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం
13వ వచనం మనం చదువుకుందాం. సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. యేసుప్రభు అంటున్నాడు బెర్గాము సంఘం గురించి అపోస్తలుడైన యోహాను ద్వారా, నీవు ఎక్కడ కాపురం ఉన్నావు? సాతానుడు నివసించు స్థలములో, అంటే సాతాను సింహాసనం ఉన్న స్థలములో, సాతాను యొక్క సింహాసనం ఉన్న బెర్గాము పట్టణములో నీవు కాపురం ఉన్నావని నాకు తెలుసు. దేవుడు అంటున్నాడు, నాకు తెలుసు. మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయి ఉండి నన్ను గురించి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. యేసుప్రభు ఏమంటున్నాడు? బెర్గాము సంఘ కాలములో సాతాను సింహాసనం ఉన్న స్థలములలో బెర్గాము సంఘ విశ్వాసులు కాపురం ఉన్నప్పుడు, అలాంటి సాతాను కాపురం ఉన్న ఆ ప్రదేశములలో, ఆ స్థలములలో నాయందు విశ్వాసి ఉండి నన్ను గురించి సాక్షి అయిన అంతిప, ఒక వ్యక్తిని గురించి యేసుప్రభు అంటున్నాడు. అంతిప అనే ఒక వ్యక్తిని గురించి అంటున్నాడు. ఆ అంతిప అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో వాడిని చంపినారు. ఎట్లా చంపినారు? అదే నేను చెప్పాను కదా, అంతిప అని ఒక శిష్యుణ్ణి కాల్చబడిన నూనెలో సజీవంగా వేసి అంతిపాన్ని ఏం చేశారు? చంపినారు. సో కాబట్టి యేసుక్రీస్తు అంటున్నాడు, నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఎప్పుడు చూడండి, 12 మంది అపోస్తలులలో ఒక యూదా ఇస్కరియోతు ఉంటూనే ఉంటాడు కదా. 12 అపోస్తలులు అందరూ కరెక్ట్గా ఉన్నారా? అందులో సీమోను పేతురు యేసుక్రీస్తును తెలియదని 3 సార్లు యేసుక్రీస్తును ఒట్టు పెట్టుకున్నాడు, శపించినాడు, దూషించినాడు. ఇవన్నీ మనం చూసాం. 12 మంది అపోస్తలులో తోమా యేసుక్రీస్తును అనుమానించలేదా? 12 మంది అపోస్తలులలో యూదా ఇస్కరియోతు 30 వెండి నాణములకు యేసును అప్పగించలేదా? కానీ బెర్గాము సంఘ కాలంలో ఆణిముత్యము లాంటి ఉన్నతమైన స్థాయిలో ఉన్న విశ్వాస వీరులు ఆ సంఘ కాలంలో ఉన్నారు అన్న విషయాన్ని యేసుప్రభు ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు. అందులో ఒక వ్యక్తిని, అంతిప అనే వ్యక్తిని గురించి యేసుప్రభు చెప్తూ ఉన్నాడు. ఆ అంతిప యొక్క విశ్వాసము, అంతిప యొక్క సాక్ష్యము, అంతిప యొక్క దేవుని కోసం హతసాక్షిగా మరణించిన విషయాలు బైబిల్లో లేకపోయినా యేసుప్రభు ఆ ఒక వ్యక్తిని యేసుప్రభు ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటున్నాడో మీరు చూడండి. ఇప్పుడు షట్డౌన్ పీరియడ్లో మనం ఉన్నాం. దేవునిని ఎంతమంది యథార్థంగా దేవుడిని ఆరాధిస్తున్నారు ఈ కష్టకాలంలో? ఈ షట్డౌన్ పీరియడ్లో ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది ఉపవాసిస్తున్నారు? ఎంతమంది దేవుడిని మరచిపోకుండా తలంచుకుంటున్నారు? అన్ని దేవుడు చూస్తాడు. కష్టకాలంలోనే మన విశ్వాసం దేవుడు చూచే దేవుడు. అంతిపాను దేవుడు మరవలేదు, జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడు ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అది మాత్రం కాదు, మీరు బైబిల్లో గమనించినట్లయితే 14వ వచనం, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములను మోపవలసి ఉన్నది. ఇప్పుడు దేవుడు ఖండిస్తున్నాడు. బెర్గాము సంఘాన్ని యేసు ప్రభు ఖండిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. నీ మీద కొన్ని తప్పిదములను, 14వ వచనం చూడండి, నేను నీ మీద కొన్ని తప్పిదములు. ఎఫెసు సంఘానికి యేసు ప్రభు నీ మీద తప్పు ఒకటి మోపెదను అన్నాడు. సుమిరన సంఘము తప్పే చేయలేదు, కానీ బెర్గాము సంఘంలో కొన్ని తప్పిదములను మోపవలసి ఉన్నది అన్నాడు. ఆ కొన్ని తప్పిదములు ఏమిటి? అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు. చూశారా? విగ్రహములకు బలి అర్పించిన వాటిని తినునట్లును,
జారత్వము చెయ్యినట్లునో, ఒకటి విగ్రహారాధన, రెండవది జారత్వము. రెండో వచ్చేసి చూడండి, ఐడల్ వర్షిప్, జారత్వము, అడల్టరీ. ఈ రెండు పాపము బెర్గాము సంఘ కాలంలో జరిగింది అని యేసుక్రీస్తు ఖండిస్తున్నాడు. ఇశ్రాయేలీయులకు ఉరి ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. బెర్గాము సంఘములను దేవుడు అంటున్నాడు, మీలో కొందరు ఉన్నారు బిలాము బోధను అనుసరించేవారు. దేవుడు ఖండిస్తున్నాడు. ఎవరు ఈ బిలాము? అది పెద్ద స్టోరీ. అది నేను క్లుప్తంగా చెప్తున్నా. బిలాము అనే ఒక ప్రవక్త ఉన్నాడు. సంఖ్యాకాండ పుస్తకంలో బిలాము అన్న ఒక ప్రవక్త, వాడు యూదుడు కాదు, పేయోరు కుమారుడైన బిలాము. వాడు ఒక అన్యుడు, కానీ యెహోవాకు ప్రవక్త. ఇశ్రాయేలీయులను శపించడానికి డబ్బును తీసుకొని దేవునికి ఇష్టం లేని కార్యములను చేసేవాడే బిలాము. అది మాత్రం కాదు, ఇశ్రాయేలు ప్రజలలో అనేక మంది చావడానికి కారణమే బిలాము. ఈ బిలాము తప్పుడు దోవ చూపించాడు. ఇశ్రాయేలు ప్రజలు వ్యభిచారం అన్న పాపం చేయడానికి, విగ్రహారాధన పాపం చేయడానికి కారకుడు బిలాము. అందుకే దేవుడు ఇక్కడ వాణిని గుర్తు చేస్తున్నాడు. చూడండి, అక్కడ ఏమంటున్న మనం చదువుతున్నాం. అక్కడ 14వ వచనంలో, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్టు, జారత్వము చేయనట్లు ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకును నేర్పిన బిలాము బోధ. అంటే బిలాము బోధ ఏమిటి? విగ్రహారాధన చేయడము, విగ్రహారాధన చేయడము. సంఖ్యాకాండం మీరు నోట్ చేసుకోండి. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1వ వచనంలో, మీరు ఇంటికాడ పోయి చదవండి, మళ్ళీ మీరు నోట్ చేసుకోండి. సంఖ్యాకాండము 25:1. అక్కడ మనం చదువుతున్నాం, బిలాము ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రజలను విగ్రహారాధనకు నడిపించాడు, వ్యభిచార పాపం చేయడానికి ప్రేరేపణ ఇచ్చాడు, బోధించాడు. అదే బిలాము బోధ, ద డాక్ట్రిన్ ఆఫ్ బాలాం, ద డాక్ట్రిన్ ఆఫ్ బిలాం. బిలాము బోధ ఏమిటంటే విగ్రహారాధన చేయవచ్చు, వ్యభిచార పాపం చేయవచ్చు. ఆ ఉపదేశం విని ఇశ్రాయేలీయుల్లో 24,000 మంది చచ్చిపోయారు. అవునండి, 24,000 మంది చనిపోయారు. మీరు గమనించండి, 2 పేతురు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. 2 పేతురు 2వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం. తిన్నని మార్గమును విడిచి బేయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గద్దామము మానవ స్వరూపముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. తిన్నని మార్గమును విడిచి బేయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గము. ఏమిటి బిలాము యొక్క మార్గము? ధనాపేక్ష. బిలాము యొక్క మార్గము ధనాపేక్ష, డబ్బు. రాజులు ఇచ్చే ఆ యొక్క వెండి బంగారం మీద ఆశపడి మనుషుని ద్వారా వచ్చే సంపాద్యం మీద మనసు ఉంచి మంచి మార్గమును విడిచి తిన్నని మార్గమును విడిచి పోయిన బిలాము మార్గము అని బైబిల్ చెప్తుందంటే మీరు ఆలోచన చేయండి. ఇశ్రాయేలు దేవుని యొక్క ప్రవక్తనే కదా. ఇశ్రాయేలు ప్రవక్తగా ఉన్న బిలాము జీవము గల దేవుని ద్వారా ఆశీర్వదించబడాలి. కానీ ఎవరో ఒక రాజు డబ్బిచ్చాడని చెప్పి పనికి మాలిన కార్యం చేయడానికి పోవచ్చునా? కానీ బిలాము పోయాడు. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 7వ వచనం, సంఖ్యాకాండం 24వ అధ్యాయం 11వ వచనంలో, నీ మార్గములు నాకు సరిగా లేవు కాబట్టి నేను నిన్ను గణపరచాలని అనుకున్నా, కానీ నేను నిన్ను గణపరచను.
అని చెప్పి దేవుడు బిలాముకు విరోధముగా వచ్చాడు. అవునండి, బిలాము యొక్క బోధ, బిలాము యొక్క మార్గం. మూడవదిగా బిలాము యొక్క తంత్రం, ట్రిక్స్. సాతానుడు తంత్రమైన వాడు మనకు తెలుసు, డెవిల్స్ ట్రిక్ అంటాం. కాబట్టి బిలాము యొక్క తంత్రము, మోసపరచుట. ఈ బిలాము ఏం చేశాడు? కొన్ని వేల మంది ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు పాపము చేయడానికి తంత్రంగా ఆలోచన ఇచ్చాడు. యూదా పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో మీరు గమనించినట్లయితే, యూదా పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పుదోవలో ఆతురముగా పరిగెత్తిరి. క్లియర్గా బిలామును గురించి బైబిల్ హెచ్చరిస్తా ఉంది. బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు మార్గము. దేవుడి బిడ్డలారా, దేవుడు అంటున్నాడు పెర్గాము సంఘములలో ఉన్న విశ్వాసులకు ఏమంటున్నాడో తెలుసా? నీవు బైబిల్లో మనం చూస్తున్నాం, నీవు బిలాము మార్గమున మీరేం చేశారు? అనుసరించారు. బిలాము బోధను అనుసరించారు. మీలో కొందరు ఉన్నారు అని దేవుడు కొన్ని తప్పిదములు అని చెప్పేటప్పుడు ఇది కూడా ఒక తప్పు. బలులు అర్పించిన వాటిని తినుటకును, జారత్వము చేయుటకును, బిలాము బోధను అనుసరించుటకును, 15వ వచనం, 2వ అధ్యాయం 15వ వచనంలో, అటువలననే నీకోలాయితుల బోధ అనుసరించు వారు నీలో ఉన్నారు. దేవుడి బిడ్డలారా, ఎఫెసు సంఘములకు దేవుడు అన్నాడు, నీకోలాయితుల క్రియలు నువ్వు ద్వేషించుచున్నావు. ఎఫెసే సంఘం, మొదటి సంఘం. నీకోలాయితుల క్రియలను నువ్వు ద్వేషించుచున్నావు, నేను కూడా ద్వేషించుచున్నానని దేవుడు ఏం చెబుతున్నాడు. కానీ 3వ సంఘకాలము, బెర్గాము సంఘకాలంలో నీకోలాయితుల ఉపదేశము, నీకోలాయితుల క్రియలు, బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. ఇప్పుడు ఆ బోధ సంఘంలోనికి వచ్చేసింది. ఏమిటి నీకోలాయితుల బోధ? ముందుగానే నేను చెప్పాను మీకు, శరీరములో పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడు, శరీరము పరలోకానికి పోదు. ఇవన్నీ నీకోలాయితుల ఉపదేశం. సో కాబట్టి మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆ ఉపదేశం బెర్గాము సంఘకాలంలో సంఘంలోనికి వచ్చేసింది. ఇదే పులిసిన పిండి సంఘంలోనికి వచ్చినప్పుడు సంఘము కరప్ట్ అవుతుంది, సంఘము చెడిపోతుంది. సో కాబట్టి బెర్గాము సంఘ కాలములలో నీకోలాయితుల బోధ, బిలాము బోధ, విగ్రహ ఆరాధన, వ్యభిచారము మొత్తం ఆ సంఘంలోనికి వచ్చేసింది. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు 16వ వచనములలో, కావున మారు మనసు పొందుము. ఆ సంఘానికి దేవుడు అంటున్నాడు యోహాను ద్వారా, మారు మనసు పొందు, లేని ఎడల నేను నీ ఎందుకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. నా నోటి నుండి వచ్చే ఖడ్గము, అదేమిటి ఖడ్గము? ఖడ్గం అంటే మామూలు కత్తి కాదు, దేవుని వాక్యం అనే 2 అంచుల గల వాడికి గల ఖడ్గము. దేవుని వాక్యం, దేవుడు తన వాక్యము చేత వారితో యుద్ధము చేస్తాను అంటున్నాడు. ఎబ్రీ 4:12లో దేవుని వాక్యం అది. దేవుడు తన వాక్యము తన నోటి ద్వారా వచ్చు ఖడ్గము చేత యుద్ధము చేసేదను అంటున్నాడు. సో దేవుని బిడ్డలారా, బెర్గాము సంఘము ఈ లోకముతో పాటు కలిసిపోయిన సంఘం, రాజీపడిన సంఘము, మనుషుల యొక్క ఆరాధనను ప్రేమించే సంఘముగా మారిపోయింది. దేవుని బిడ్డలారా, అది మాత్రం కాదు, ఈ సంఘానికి దేవుడు సవాల్ విసురుతున్నాడు. ఏమిటి సవాల్ అది? మనం గమనించినట్లయితే దేవుడు అంటున్నాడు, ఈ సంఘ కాలములో ఉన్న వారికి ఒక సవాల్. ఆ సవాల్ ఏమిటి? చూడండి 17వ వచనం,
సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరును ఉండును. పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు అని దేవుడు అంటున్నాడు. దేవుడు బిడ్డలారా, ఈ సంఘానికి దేవుడు ఇచ్చిన సవాల్ ఏమిటంటే, ఎవడైతే విశ్వాసములలో మీరు జయశాలిగా నిలబడుతున్నారో వారికి మరుగైన మన్నాను నేను ఇస్తాను. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో 40 సంవత్సరాలు ఆకాశం నుండి పడిన ఆ ఆకాశపు ధాన్యము చేత పోషించబడ్డారు, ఆ ఆహారము చేత బలపడ్డారు, వారికి రోగం రాలేదు. అటువంటి మన్నాను భుజింపనిత్తును అంటున్నాడు. ఇశ్రాయేలు 40 సంవత్సరములు తిన్న మన్నా తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇవ్వలేదు, కానీ ఇస్తాను అంటున్నాడు. ఎవరైతే జయించువాడో వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనేను ఎత్తును. ఇంకొకటి ఏమంటున్నాడు, అతనికి తెల్ల రాతిని ఎత్తును. ఏమిటి ఆ తెల్ల రాతిని? దానికి ఒక చిన్న చరిత్ర సంబంధం ఉంటుంది. పాత నిబంధన కాలములలో న్యాయాధిపతులు తన ఎద్దకు విచారణ చేయడానికి వచ్చిన ఖైదీలను విచారణ చేసేటప్పుడు వారు నేరస్తులు అని రుజువైతే వారికి నల్ల రాతిని ఇస్తారు చేతికి. ఏ రాతి? నల్ల రాతి. అంటే న్యాయాధిపతికి 2 రాళ్ళు ఉన్నాయి ఆయన చేతిలో. ఒకటి తెల్ల రాళ్ళు, ఇంకొకటి నల్ల రాళ్ళు. నల్ల రాళ్ళు ఉంది కదా, నల్లగా ఉండే రాళ్ళు, ఆ నల్ల రాళ్ళు ఎవరికి ఇస్తారు? విచారణ చేసేటప్పుడు తప్పు చేసిన వాడికి నల్ల రాతిని చేతికి ఇస్తాడు, వాడు శిక్షింపడతాడు. ఒకవేళ విచారణ చేసి వాడు తప్పు చేయలేదు అనుకుంటే ఆ న్యాయాధిపతి ఏం చేస్తాడు? ఆ యొక్క తెల్ల రాతిని చేతికిస్తాడు. ఎప్పుడైతే ఈ తెల్ల రాతిని చేతికి ఇచ్చినాడో వాడు క్షమించబడ్డాడు అని అర్థం. అది మాత్రం కాదు, వాడు బతికి ఉన్నంత కాలమంతా రాజు అతనిని పోషిస్తాడు. వాడు బతికి ఉన్న కాలం అంతా కూడా రాజు అతనికి ఆయుష్కాలం అంతా కాపుదలను ఇస్తాడు, వాడును పరామర్శిస్తాడు, వాడి అవసరాలన్నీ చూస్తాడు. అట్లయితే మన పరలోకమందున్న రాజు అయిన యేసుక్రీస్తు ఆ తెల్ల రాతిని మనకి ఇస్తానంటున్నాడు. ఎవరైతే బెర్గాము సంఘములలో ఉన్న విశ్వాసులారా, మీరు ఎవరైతే నా కొరకు మీరు నిలబడతారో, జయిస్తారో, వారికి నేను తెల్లరాతిని ఇస్తాను. తెల్లరాతితో పాటు దేవుడు ఒక కొత్త పేరును కూడా ఇస్తానన్నాడు. ఈ కొత్త పేరు ఇచ్చిన వానికే తెలుస్తుందే కానీ వేరే ఎవరికి తెలియదు. దేవుడు ఒక కొత్త పేరును ఇస్తాడు. సో ఛాలెంజ్ ఏమిటి? నంబర్ 1, మరుగైన మన్నాను భుజింపనిత్తును. నంబర్ 2, తెల్ల రాత్రిని ఇస్తాను. తెల్ల రాత్రి చేతికి దొరికితే చాలు, ఆయుష్కాలం అంతా దేవుడు మనల్ని చూసుకుంటాడు బంగారులాగా. మూడోది ఏమిటి? ఆ యొక్క కొత్త పేరును దేవుడు మనకు ఇస్తాడు. ఆ కొత్త పేరు ఎవరైతే పొందుతున్నాడో వాడికే తెలుస్తుంది, కానీ వేరే ఎవరికి తెలియదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సో కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ బెర్గాము సంఘ కాలములలో ఉన్న చివరిగా ఛాంపియన్స్, ఆ యొక్క బెర్గాము సంఘ కాలంలో ఉన్న ఛాంపియన్స్ ఎవరు అన్నది లాస్ట్ గా మనం చూద్దాం. ఈ బెర్గాము సంఘ కాలంలో కొంతమంది విశ్వాస వీరులు ఉన్నారు. ఆ విశ్వాస వీరులలో 3 పేర్లు నేను చెప్తాను, మీరు రాసుకోండి. నంబర్ 1 జాన్ క్రిస్టోటమ్. జాన్ క్రిస్టోటమ్ స్పెల్లింగ్ చెప్తాను. జాన్ మీకు తెలుసు, క్రిస్టోటమ్, CHRYSOSTOM. సరే, పేరు ఎలా ఉన్నా నో ప్రాబ్లం, మీరు జాన్ కూడా వేసుకోండి. జాన్ అంటే అపోజిట్ జానా లేదా వేరే ఎవరైనా జానా మీకు డౌట్ వస్తుంది. అందుకని జాన్ క్రిసోస్టమ్ అతడు 347 నుంచి 407వ సంవత్సరం వరకు జీవించాడు. ద గ్రేటెస్ట్ ప్రీచర్ ఆఫ్ హిస్ డే. అతడు తాను జీవించిన దినములలో యేసుక్రీస్తుని గురించి సువార్త చెప్పడంలో ఒక గొప్ప ప్రసంగికుడు. ద గ్రేటెస్ట్ ప్రీచర్. బెర్గాము సంఘ కాలములలో ఒక గొప్ప ప్రసంగికుడు ఎవరంటే జాన్ క్రిసోస్టమ్. నంబర్ 2 జెరోమ్.
జెరోమ్, JEROME, జెరోమ్. 340 అంత క్రీస్తు శకమే. 340 నుంచి 420 సంవత్సర కాలంలో జీవించిన ఇతను ఒక పండితుడు. He was a scholar who translate the Bible into Latin. లతిన్ భాషలో బైబిల్ను ట్రాన్స్లేట్ చేసిన ఒక వ్యక్తి జెరోమ్. ఈ జెరోమ్ అన్న వ్యక్తి గ్రీకు భాషలో ఉన్న న్యూ టెస్టమెంట్ అంటే కొత్త నిబంధన గ్రంథ పుస్తకాలను మొట్టమొదటగా లతిన్ భాషలో తర్జమా చేశాడు, ట్రాన్స్లేట్ చేశాడు. నంబర్ 3, మూడవది అగస్టిన్. అగస్టిన్ మీరు పేరు విన్నారు. అగస్టిన్ 354 నుంచి 430 సంవత్సర కాలంలో జీవించిన అగస్టిన్ అనేటువంటి వ్యక్తి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థియాలజియన్ ఆఫ్ ఆల్ టైమ్. ఆ యొక్క బెర్గాము సంఘ కాలంలో దైవ శాస్త్రమును బాగా చదివిన వాడిలో మొట్టమొదటి వాడు, ద గ్రేటెస్ట్ థియాలజియన్ ఆఫ్ ఆల్ టైమ్ అన్ని సమయంలో. కాబట్టి అగస్టిన్ అన్న ఒక వ్యక్తి బెర్గాము సంఘ కాలంలో బంగారు లాంటి ఒక విశ్వాసిగా నిలబడ్డాడు. సో ఈ ముగ్గురు బెర్గాము సంఘ కాలములలో బోధకులుగా ఉన్నారు, ప్రీచర్గా ఉన్నారు, పండితులుగా ఉన్నారు. అది మాత్రం కాదు, దైవ శాస్త్రము చదువుకున్నవారు. చూడండి, దేవుడు ఎన్ని ఉపద్రవము సంఘానికి వచ్చినా, ఎన్ని కార్యములు వచ్చినా దేవుడు ఆ సంఘములలో బంగారు లాంటి విశ్వాసులను కొంతమందిని దేవుడు ఉంచుతూనే ఉన్నారు. ఆఖరిగా నేను ముగిస్తాను. దేవుని బిడ్డలారా, మీరు ఈ యొక్క బెర్గాము సంఘ కాలంలోనే ఈ సంఘము 7 విధమైన కార్యములను సృష్టించారు. అంటే బైబిల్లో లేని 7 ఉపదేశములను ఈ బెర్గాము సంఘ కాలంలో సృష్టించారు. ఆ 7 కార్యాలు వరుసగా నేను చెప్తాను, మీరు రాసుకోండి. నాకు సమయం లేదు కాబట్టి మీరు కొంచెం రాసుకోండి వేగంగా. నంబర్ 1, మొట్టమొదటిగా ఏమిటంటే చనిపోయిన వారి కొరకు ప్రార్థన చేసేది వీళ్ళు నేర్పించారు. మేకింగ్ ప్రేయర్స్ ఫర్ ద డెడ్. అంటే చనిపోయిన వారి కొరకు ప్రార్థన చేయవచ్చు. ఇప్పుడు కూడా చేస్తున్నాం కదా, చచ్చిపోయిన వారి సమాధి కాడ పోయి మనం ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రాక్టీస్ ఎప్పటి నుంచి వచ్చింది? బెర్గాము సంఘ కాలంలో స్టార్ట్ అయిందని మీరు తెలుసుకోవాలి. చనిపోయిన వారి కొరకు ప్రార్థన చేయకూడదు. మీరు ప్రార్థన చేసే వాళ్ళను దేవుడు మారుస్తాడా? లేవు. చనిపోతే వాళ్ళ చాప్టర్ క్లోజ్. చచ్చిపోయిన వారి కొరకు ప్రార్థన చేయకూడదు. కాబట్టి మేకింగ్ ప్రేయర్స్ ఫర్ ద డెడ్ AD 300 క్రీస్తు శకం 300 సంవత్సరమున దీనిని బెర్గాము సంఘ కాలంలో స్టార్ట్ చేశారు. నంబర్ 2, మేకింగ్ ద సైన్ ఆఫ్ ద క్రాస్. సిలువను ఒక గుర్తుగా ఆరాధించారు. ఇప్పుడు చూడండి, మనం కూడా మెడలో వేసుకుంటాం, చర్చిలో పైన పెట్టుకుంటాం, ఇంటిలో సిలువ ఉంటుంది, మనం ఏదైనా వాహనంలో ఉంటే సిలువ స్టిక్కర్ ఉంటుంది. ఇవన్నీ ఏమిటంటే మేకింగ్ ద సైన్ ఆఫ్ ద క్రాస్. 300 సంవత్సరం, క్రీస్తు శకం 300 సంవత్సరంలో స్టార్ట్ చేశారు. కాబట్టి క్రైస్తవ సామ్రాజ్యము యేసును ఆరాధించకుండా సిలువను ఆరాధించారు. సిలువను ఒక పవిత్రమైన సింబల్గా, గుర్తుగా పెట్టుకున్నారు. నంబర్ 3, ద వర్షిప్ ఆఫ్ సెయింట్స్ అండ్ ఏంజల్స్. దూతలను, పరిశుద్ధులను ఆరాధించడానికి ప్రారంభించారు. క్రీస్తు శకము 375 సంవత్సరమున మీరు గమనించినట్లయితే పరిశుద్ధులను, ఇప్పుడు మనం ఎంతో మంది అగస్టిన్, జస్టిన్ మార్టియర్, ఇంకా చాలా మంది పాలికార్ప్, పేతురు, పౌలు. ఇప్పుడు చూడండి, చర్చ్ ఆఫ్ ద పౌల్, సెయింట్ పౌల్స్ చర్చ్. ఏమంటే క్రీస్తు సంఘము కొరకు మరణిస్తా ఉంటే పౌలు మరణించాడు. ఇలాంటి తప్పుడు ఉపదేశములన్నీ, బోధ అన్ని స్టార్ట్ చేశారు. పరిశుద్ధులను, దూతలను ఆరాధించే అలవాటు క్రీస్తు శకం 375 స్టార్ట్ చేశారు. 4వది, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద మాస్. అంటే మాస్ అంటే వారు పూజలు చేయడానికి, క్రైస్తవ దీంట్లో పూజలు వచ్చేసాయి, మాస్ అంటారు. కాబట్టి ఆ యొక్క పూజలు చేయడానికి వాళ్ళు ప్రారంభించారు. క్రీస్తు శకము 394లో పూజలు స్టార్ట్ చేశారు. 5వది వర్షిప్ ఆఫ్ మేరీ. యేసు ప్రభు తల్లి అయిన కన్యక మరియ. ఆ కన్యక మరియను
పూజించడానికి, ఆరాధించడానికి, దేవుడుగా భావించడానికి వాళ్ళు స్టార్ట్ చేశారు. క్రీస్తు శకము 431లో మరియాను ఆరాధన చేయడానికి ప్రారంభించారు. ఇలాంటి పాపములన్నీ చేసిన సంఘమే బెర్గాము సంఘం అనేది మర్చిపోవద్దండి. అది మాత్రం కాదు, 6వది డాక్ట్రిన్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఇనాక్షన్. అంటే అభిషేకం, తైలమును పోసి అభిషేకించడం. అంటే ఒక దేవుని యొక్క మందిరంలో సేవ చేసే వారికి ఒక విధమైన అభిషేకం నుంచి అపాయింట్మెంట్ చేయడం, బిషప్గా వారిని దానికి మించిన ఒక పెద్ద ఉన్నతమైన స్థానంలో ఉంచేవారుగా ఈ మాదిరిగా చేశారు. కాబట్టి ఏడి క్రీస్తు శకము 526లో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆఖరిగా 7వదిగా డాక్ట్రిన్ ఆఫ్ పర్గటరీ. డాక్ట్రిన్ ఆఫ్ పర్గటరీ, PURGATORY. ఇవన్నీ హిస్టారికల్ బేస్లో నేను చెప్తా ఉన్నా. దేవుని బిడ్డలారా, ఇవి మీకు తెలిసినా తెలుసుకోకపోయినా ఇబ్బంది ఏం కాదు, కానీ చరిత్రపూర్వకమైన ఆధారాలు నేను చెప్తున్నా. క్రీస్తు శకము 593లో ఇది స్టార్ట్ అయింది. అది ఇది ఏం చెప్తుందంటే, ఈ డాక్ట్రిన్ చనిపోయిన వారు తప్పుడు చేస్తే నరకంలో బాధించబడతారు, చనిపోయిన వారు మంచిది చేస్తే పరలోకానికి పోతారని చెప్పి వాళ్ళు బోధ చేశారు. మీకు అర్థమైందండి? సో ఈ మాదిరిగా ఒక 7 విధమైన అన్స్క్రిప్చరల్ డాక్ట్రిన్స్ బెర్గాము సంఘ కాలంలో వాళ్ళు తయారు చేశారు. ఇవన్నీ సాతాను యొక్క తంత్రం. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు సాతాను సింహాసనం వేస్తున్న స్థలములలో నువ్వు కాపురం ఉన్నావు, కాబట్టి నేను నిన్ను ఎరుగుదును. జయించు వానికి నేను మరుగైన మన్నాను భుజిపడిత్తును. జయించిన వానికి నేను తెల్లని రాతిని ఇస్తాను, జయించిన వానికి కొత్త పేరు ఇస్తానని చెప్పి దేవుడు హామీ ఇస్తున్నాడు. ఇలాంటి సంఘ కాలంలో కూడా కొంతమంది హతసాక్షిగా మరణించారు. ఇలాంటి సంఘ కాలంలో ఒక అంతిపా అనే ఒక వ్యక్తి సజీవంగా ఆయన కాల్చివేయబడ్డాడు. కానీ అతని గురించి ప్రభువు బైబిల్లో రాస్తున్నాడు, అంతిపా అని. చూడండి దేవుని బిడ్డలారా, మన క్రియలు, మన యొక్క విశ్వాసం దేవుడు చూస్తున్నాడు. సో బెర్గాము సంఘమే రాజీపడిన సంఘముగా, పవిత్రతను కోల్పోయిన సంఘముగా, ప్రభు యొక్క మార్గములో పోకుండా బిలాము మార్గములలో పోయి నీకోలాయతుల క్రియలను, ఉపదేశమును నేర్చుకొని ఆ సంఘము తారుమారుగా చెడిపోయింది. ఇక్కడనే చరిత్రలో సంఘము తప్పుడు దోవలలో పోయడానికి ఆస్కారం. సో దేవుని బిడ్డలారా, చెప్పిన వాక్యములన్నీ కూడా మీరు గుర్తు చేసుకోండి, నోట్ చేసుకోండి, మళ్ళీ రివైండ్ చేసి మీరు వినండి. దేవుడు అనేక విషయాలు మీకు బయలుపరుస్తాడు. మరలా మనం 4వ సంఘ కాలంలోనికి మరలా మనం కలుసుకుందాం. అంతవరకు మీ దగ్గర నుంచి మేము సెలవు తీసుకుంటున్నాం. గాడ్ బ్లెస్ యూ.